మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు రూతు గ్రంథం మొదటి అధ్యాయము 3 వచనాలు చదువుదాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 13వ వచనము, 20వ వచనము, 21వ వచనం. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలై ఉందరా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. యెహోవా నాకు విరోధి ఆయను. 20వ వచనం, 21వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను. 21వ వచనం. నేను సమృద్ధి గల దాననై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృపచూపే దేవా, నీకు స్తోత్రం. ఈ దినమందు నీ సన్నిధి మాకిచ్చి కనికరించి కాపాడి ఆరోగ్యమిచ్చి ఆయుష్కాలం పొడిగించి నెమ్మదను గ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. పాటలు పాడిన వారిని దీవించినందుకై స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం చదువుకున్నాం, దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురమ్మని, దినదాసుని మరుగుపరచుమని, వినేవారికి మేలు క్షమం దయచేసి కాపాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నయోమి పలికిన 3 మాటలు. నయోమి దేవుని గురించి పలికిన 3 మాటలు. 13వ వచనములో యెహోవా నాకు విరోధి ఆయను. 20వ వచనములో నాకు చాలా దుఃఖము కలుగజేసెను. 21వ వచనములో యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. ఆమె మాటలు, ఆమె దేవుని గురించి మాట్లాడుతున్న మాటలు అని చెప్పుకోవాలి. మొదటిగా ఆమె చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా నాకు విరోధి ఆయను. దేవుడు ఎప్పుడు ఎవరికి విరోధి కాడు. దేవుడు ఎప్పుడు ఎవరికి విరోధి కాడు. అయితే మనము కావాల్సిందే దేవునికి విరోధులుగా. దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞలు పాటించక, దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తే ప్రవర్తించవచ్చునేమో కానీ, ఆయన ఎప్పుడు ఎవరికి విరోధి కానీ కాడు. ఎవరికి విరోధి కాడు. ఆయన ఎవరికి దుఃఖం కలగజేయడు. ఆయన ఎవరిని రిక్తులుగా పంపించాడు. వట్టి చేతులతో ఆయన పంపించేవాడు కాదు. దేశంలో కరువు వచ్చింది. ఆమెనే బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబునకు పోయింది.
ఆమెనే దేవుని సన్నిధి విడిచిపెట్టిపోయింది. ఆమెనే దేవుని మందిరాన్ని విడిచిపెట్టిపోయింది. చేసిందంతా ఆమెనే, కానీ దేవుని మీద నింద మోపుతూ ఉంది. ఆమెనే పోయింది. పోయిన తర్వాత భర్తను పోగొట్టుకుంది. పోయిన తర్వాత 2 కుమారులను పోగొట్టుకుంది. తానే పోగొట్టుకుంది. అన్ని తానే. కానీ ఏమంటుంది? యెహోవా నాకు విరోధి ఆయను అంటుంది. మనం చెప్పుకున్నట్టుగా దేవుడు ఎప్పటికీ ఎవరికి విరోధి కాడు. దేవుడు అందరినీ సంతోషపరుస్తాడు, ఆనందపరుస్తాడు. ఆయన ఎవరికి దుఃఖాన్ని కలుగజేయడు. దుఃఖపడువారు ధన్యులు, మీరు ఓదార్చబదురని చెప్పినాడు కదా. ఆయన ఓదార్చువాడే కానీ దుఃఖపరిచేటువంటి వాడు కాదు. ఆయన అందరికీ సమృద్ధినిచ్చిన వాడు. నువ్వు పుట్టకముందే, మనం పుట్టకముందే మనకి ఏం కావాలనో అన్ని కూడా ఆయన సిద్ధపరిచినాడు. తినుటకు ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లు, సంతానం, సర్వ సమృద్ధిని ఆయన కలగజేసేవాడు, కలిగించినవాడు కూడా. ఆయన ఎవరిని ఒట్టి చేతులతో పంపేవాడు కాదు అనేది వాక్యమే చెబుతూ ఉంది. బోయోజు రూతు కళ్ళమునకు వెళ్ళినప్పుడు రూతుతో అంటాడు బోయోజు, ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి ఎందుకు వెళ్తావు? దుప్పటి పట్టుకో, గింజలు పోస్తా అని పోసాడు. అంటే ఒక మానవుడే తన యొద్దకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపించడానికి ఇష్టపడక ధాన్యముతో తన యొద్ద ఇంటికి పంపించినాడు. ఇక దేవుడు రిక్తునిగా ఆయన మనల్ని పంపిస్తాడా? అది ఎప్పటికీ జరగదు. నువ్వు దేవుని యొద్దకు వస్తే గనుక ఆయన నిన్ను ఆశీర్వదించే పంపుతాడు. నీకు ఆశీర్వాదాలు మెండుగా దయచేసి పంపుతాడు ఆయన అనేది మనము అర్థం చేసుకోవాలి. ఈ నయోమి అంటుంది, యెహోవా నాకు విరోధి ఆయను. తనకు దాపరించిన కష్టాన్ని బట్టి దేవుని అనుగ్రహము తన పైన ఇక లేదని, ఆయన తనకు శత్రువయ్యాడని నయోమి భావించింది. వచ్చే కష్టాలన్నీ, బాధలన్నీ దేవుని జోక్యం వల్లనే మనపై ఆయన కోపపడినందు వలనే అని ఎప్పటికీ మనము తలంచకూడదు. ఎందుకంటే సాతాను మన సాధారణ జీవిత అనుభవాలు కొన్నిసార్లు ఇబ్బందులను, కష్టాలను తెచ్చి పెడతాడు. దేవునికి మనం ఎంత విధేయంగా ఉన్నప్పటికీ ఇవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎందుకు అంటే దేవుని వాక్యమే చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 13, లూకా సువార్త 13, 11వ వచనంలో, లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాట చదువుదాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమె నడుమంగిపోయి ఎంత మాత్రమును చక్కగా
లేకుండెను అనే మాట ఉంది. ఎక్కడుంది ఈమె? సమాజ మందిరములో. అవునా? సమాజ మందిరములో ఉంది, దేవుని మందిరములో ఉంది. కానీ బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ ఎక్కడుంది? మందిరంలోనే ఉంది. కానీ ఏం పట్టింది? బలహీనపరచు దయ్యం పట్టింది. ఈమె ఎవరు? అబ్రహాము కుమార్తె. అవునా? వచనం 16లో రాయబడిన మాట అదే కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను అని రాయబడింది. అబ్రహాము కుమార్తె అయిన ఈమె 18 ఏండ్ల నుండి సాతాను బంధించి వేశాడు. సాతాను బంధించి వేశాడు. 18 ఏళ్ల నుండి ఆమె మందిరంలోనే ఉంది. కానీ ఆమెలో నుండి దయ్యం బయటికి పోలేదు. ఆమె ఎంత మాత్రం కూడా బాగుపడలేదు. ఆమె ఎంత మాత్రం కూడా బాగుపడలేదు. యేసు ఆమెను చూచాడు, రమ్మని పిలిచినాడు. యేసు ఆమెను చూచాడు, రమ్మని పిలిచినాడు. అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. యేసు చూచేవాడు. కష్టాల్లో ఉంటే చూస్తాడు, ఇబ్బందుల్లో ఉంటే చూస్తాడు, అనారోగ్యతతో ఉంటే చూస్తాడు. ఆయన చూచేవాడు, రమ్మని పిలిచేవాడు, స్వస్థపరిచేవాడు. ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. ఆయన చూస్తూ నవ్వుతూ ఉండేవాడు కాదు. ఆయన చూస్తూ బాధపడితే బాధపడంలే, అట్నే జరగాల అని చెప్పేవాడు కాదు. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పినాడు. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఆమె దేవుణ్ణి మహిమపరిచింది. 18 ఏళ్ళ నుంచి ఆమె భూమి చూసింది, కానీ పైకి నిలబడి ఏమాత్రం గుడక ముఖాలు చూసేది కాదు. ఆమె ముఖము నేలకు, ఆమె కళ్ళు నేలకు నడమకిపోయింది. నిలబడక ఎన్నేళ్ళయిందంట? 18 ఏళ్ళ నుంచి. యేసు ప్రభు వచ్చి ఆమె మీద చేయి ఉంచగానే ఆమె చక్కగా నిలవబడింది, దేవుణ్ణి మహిమపరిచింది. ప్రభు అన్నాడు, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అన్నాడు. దేవుడు విడిపించువాడు, దేవుడు విడిపించువాడు, దేవుడు తప్పించువాడు, దేవుడు స్వస్థపరచువాడు. బలహీనపరచు దయ్యాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో, కొన్ని ఉన్నాయి. మత్తయి సువార్త 9:33లో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 32-33 చూడండి. 32-33. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీలో ఇలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. చాలు, వినండి, వాక్యం చెప్తుంది. ఆయన వెళ్ళొచ్చు ఉండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొచ్చారట. దయ్యము పట్టిన మూగవాడు. దయ్యం పడితే మనుషులు ఏమైపోతారు? వంగిపోతారు.
దయ్యం పడితే మనుషులు ఏమైపోతారు? మూగవారైతారు. మూగవారైతారు. ఇక్కడ దయ్యం పట్టింది ఒకనికి, వాడు ఏమైనా మూగవాడైనాడంట. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు ఏమైనాడు? మాటలాడగా. మూగవాడు మాటలాడినాడు. దయ్యము వెళ్ళిపోయిన వెంటనే వాడు మాట్లాడినాడు. మాటలాడెను అని ఉంది. మాట్లాడతాడు అంతే. దయ్యం పడితే మాట్లాడలేరు. మనుషులు కూడా మూగలు అవుతారు. దయ్యం పడితే మాట్లాడలేరు. మాట్లాడేవాడు కూడా ఏమవుతాడంటే మూగోడు అవుతాడు. కాబట్టి ఆయన యుద్ధకు వస్తే వాడు మరలా మాట్లాడుతాడు. మత్తయి సువార్తలోని 12:22 12:22 అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. వినండి, దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడును అన్నమాట ఉంది. అంటే దయ్యం పడితే ఇక్కడ గుడ్డోడైనాడు, రెండవదిగా మూగవాడైనాడు. లూకాసు సువార్తలనేమో దయ్యం పట్టినందువల్ల ఆమె నడమొంగిపోయింది. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో దయ్యం పట్టినందువల్ల వాడు మూగోడైనాడు. ఇదే మత్తయి సువార్తలోనే మనం చూస్తున్నాం, దయ్యం పట్టినోడు గుడ్డోడైనాడు, మూగోడైనాడు. కళ్ళు కనపడవు, మాట్లాడదామంటే నోరు లేదు. మూగవాడు చూడగలుగుతాడు, అవునా? గుడ్డోడు మాట్లాడగలుగుతాడు, కానీ చూపు లేదు, మాటలు లేవు. చూపు లేదు, మాటలు లేవు. ఇలాంటి వాంతో చాలా ఇబ్బంది. భార్యకి ఇబ్బంది, కుటుంబానికి ఇబ్బంది, సమాజానికి ఇబ్బంది, అవునా? అందరికీ ఇబ్బంది. చూపు లేదు, మాటలు లేవు. ఇలాంటి వాడిని ఏమంటాం? చచ్చిపోయినాడు అంటాం, అవునా? చూపు లేదు, మాటలు లేవు. పరిస్థితి ఘోరంగా ఉంది. ఆయన ఎద్దకు తీసుకొచ్చారు. ఆయన వాడిని ముట్టాడు, స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అని ఉంది. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. 23వ వచనంలో అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకున్నారు. అందరు విస్మయం పొందినాడు. వాడు చూడడం వల్ల, వాడు మాట్లాడడం వల్ల అందరికి విస్మయం, ఆశ్చర్యం కలిగిందన్నమాట. ఆశ్చర్యం కలిగింది. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసెనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేశాను గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. దయ్యములు పట్టినవాడు. అక్కడనేమో దయ్యం పట్టింది, అవునా అన్నమాట ఉంది 3 వచనాల్లో. ఇక్కడనేమో దయ్యములు పట్టినవాడు, అపవిత్ర ఆత్మ పట్టినవాడొకడు.
ఇతడు ఎక్కడున్నాడు అంటే సమాధుల్లో ఉన్నాడు. దయ్యం పట్టిన స్త్రీ, నడుముంగిపోయిన స్త్రీ ఎక్కడుంది? మందిరములో ఉంది. అవునా? మగవాడు ఎక్కడున్నాడు? సమాజంలో ఉన్నాడు. గుడ్డివాడు మగవాడు ఎక్కడున్నాడు? సమాజంలో ఉన్నాడు. కానీ అపవిత్ర ఆత్మ పట్టిన వాడు మాత్రమే సమాధులలో ఉన్నాడు. సమాధులలో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసినప్పుడు వాటిని తుత్తునీయులుగా తెంపేస్తున్నాడు. పలుమార్లు వేశారంట, అయినా ప్రయోజనము లేదు. వాణ్ణి ఎవడు సాధుపరచలేకపోయాను, వాణ్ణి ఎవడు బాగు చేయలేకపోయినారు. సమాజం బాగు చేయలేకపోయింది, పోలీసు వారు బాగు చేయలేకపోయినారు, ఇంటి వారు బాగు చేయలేకపోయినారు. ఎవరి వల్ల కాలేదు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకులు వేసేవాడు. అంత మాత్రమే కాకుండా తన దేహాన్ని రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంట. తన దేహాన్ని రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. యేసయ్య కాడికి వచ్చినాడు. ఆయన ధ్వని దిగగానే పరిగెత్తుకొని వచ్చినాడు. వాణ్ణి బాగు చేశాడు. వాణ్ణి బాగు చేశాడు. అవునా? దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. 13వ వచనం రాయబడిన, చివరిలో రాయబడిన మాట 13వ వచనంలో, లేదా 15వ వచనం చూడండి ఒకసారి. 15వ వచనంలో, జనులు జరిగిన చూడ వెళ్ళి యేసునంత వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుంట చూచి భయపడిరి అన్నమాట. దేవుడు అతనిలోని దురాత్మలను వెలగొట్టిన తర్వాత వాడు బట్టలు ధరించి స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల చెంత కూర్చున్నాడు. యేసయ్య పాదాల చెంత కూర్చున్నాడు. దేవుడు వాటిని వెళ్ళగొట్టినట్టుగా వాక్యము చెప్తూ ఉంది. మార్క్సు వార్త 9వ అధ్యాయం 17-18 వచనాలు. మార్క్సు వార్త 9వ అధ్యాయము 17-18 వచనాల్లో, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. 18, అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిలును అనే మాట రాయబడింది. చాలు. ఇక్కడ కూడా ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చినాడు. మూగ దయ్యం పట్టిన కుమారుడు. మూగ దయ్యం పట్టిన కుమారుడు. మూగ దయ్యాలు ఉన్నాయా? మూగ దయ్యాలు ఏం చేస్తాయి? మనిషిని మాట్లాడనీయవు. అవునా? అది ఎక్కడ పడుతుందో అక్కడ పడద్రోస్తుందంట. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. దయ్యము ఎప్పుడు పడుతుందో తెలియదు. పట్టిందనుకో అక్కడనే పడేస్తుంది అంతే. అక్కడ అగ్గుందా, అక్కడ నీళ్ళు ఉన్నాయా, అక్కడ రాళ్ళు ఉన్నాయా, అక్కడ కంపు ఉందా, ఇవల్ల తనకేం సంబంధం లేదు. పడేయడమే అంతే. తండ్రి చెప్పినాడు ఆ మాట, నీళ్ళలోను అగ్నిలోను పడవేస్తుంది అని చెప్పాడు తండ్రి. నా కుమారుని బాగు చేయి అని అడిగాడు. అయ్యా, ఏమన్నా నీ వల్ల అయితే నా కుమారుని బాగు చేయవంటే, నా వల్లేం కాదు నీ వల్ల అవుతుంది అని చెప్పినాడు దేవుడు. ఏమి ఆయన వల్ల అంటే, నువ్వు విశ్వాసం ఉంచితే నీ కుమారుడు బాగుపడతాడు. నువ్వు విశ్వాసం ఉంచితే నీ కుమారుడు బాగుపడతాడు. అప్పుడు తను అన్నాడు, నాకు అపనమ్మకము లేకుండా సహాయం చేయి ప్రభువా, నమ్ముచున్నాను. అవునా? 24వ వచనములో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండానట్లు సహాయము చేయమని బిగ్గరగా చెప్పినాడు. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ప్రభువాన్ని
ముట్టాడు. లేదా ప్రభు అపవిత్రాత్మను గద్దించాడు. అవునా? గద్దించెను అని ఉంది. 25 వచ్చిన చివరిలో గద్దించినాడు. వాడు పడిపోయాడు. అందరూ అనుకున్నారు వీడు చచ్చిపోయినాడు అనుకున్నారు. అందరూ వీడు చచ్చిపోయినాడు అనుకున్నారు, కానీ చావలే. 27లో యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను అనే మాట రాయబడింది. దయ్యం పట్టిన బాలుని స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఇక అపోస్తుల కార్యం 10:38లో అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38 చివర్లో అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని ఉంది. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట. ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన వెళ్ళగొట్టేటువంటి వాడుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, దేవుడెప్పటికీ ఎవరికి విరోధి కాడు అని, దేవుడు ఎవరిని దుఃఖపరచడు అని. అవునా? దేవుడు ఎవరిని రిక్తునిగా పంపించడు అని మనకు అర్థమవుతుంది కదా. దేవుని వద్దకు వచ్చిన వారందరూ కూడా బాగుపడిపోయినారా, లేకపోతే అట్నే పోయినారా? దేవుని కాడికి వచ్చిన వారందరూ కూడా బాగుపడిపోయినారా, లేకపోతే అట్నే పోయినారా? ఓకేనే, బాగుపడే పోయినారు. అవునా? బాగుపడే పోయినారు. ఆయన బాగుపరిచి పంపించినాడు, స్వస్థపరిచి పంపించినాడు. నయోమి అనుకుంటా ఉంది, యెహోవా నాకు విరోధి ఆయను. ఎందుకంటే తనకు దాపరించిన కష్టాన్ని బట్టి దేవుని అనుగ్రహము తనపై ఇక లేదని, ఆయన తనకు శత్రువయ్యాడని నయోమి భావించింది. వచ్చే కష్టాలన్నీ, బాధలన్నీ దేవుని జోక్యం వలని, మనపై ఆయన కోపపడినందు వలననే అని ఎన్నటికీ మనము తలంచకూడదు. తలంచకూడదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కొన్నిసార్లు సాతాను మన సాధారణ జీవిత అనుభవాలు కొన్నిసార్లు ఇబ్బందులను, కష్టాలను తెచ్చిపెడతాయి. దేవునికి మనం ఎంత విధేయులుగా ఉన్నప్పటికీ ఇలా జరగవచ్చు. మనం ఎంత విధేయులుగా ఉన్నప్పటికీ ఇలా జరగవచ్చు. దీనికి ఏమంత ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రభు అన్నాడు, అపవాది చేత బాధించబడుతున్న అబ్రహాము కుమార్తెని, ఈమెను స్వస్థపరచుట న్యాయం కాదా, విడిపించుట న్యాయం కాదా అని ఆయన మాట్లాడినాడు. అన్నవారందరూ కూడా నోళ్ళు మూసుకున్నారు. ఏమన్నాడు? సమాజపు అధికారి, విశ్రాంతి దినం రావద్దు, అవునా, మిగతా దినాలు వచ్చి స్వస్థత పొందిపోండి అని చెప్పినాడు. దానికి యేసుప్రభు కోప్పన్నట్టుగా మనం చూస్తాం. ఏదేమైనా దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైతే మనమే కొన్ని సందర్భాల్లో దేవునికి విరుద్ధంగా బతుకుతూ ఉంటాం, దేవుని మాట వినకుండా, ఆయన సన్నిధి ప్రేమించకుండా ఉన్నప్పుడే దేవుడు కొన్ని సందర్భాల్లో అప్పగించేస్తాడు, సాతానుకు అప్పగిస్తాడు, శత్రు సైన్యానికి అప్పగిస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. మనలో తప్పు పెట్టుకొని, మనలో పొరపాటు పెట్టుకొని దేవుడు నాకు విరోధి ఆయను,
దేవుడు నాకు దుఃఖాన్ని కలగజేసినాడు, దేవుడు నన్ను రిక్తురాలుగా మరలా ఈ దేశానికి రప్పించినాడు అంటే ఏమి లాభం? అందులో మన తప్పులు ఉన్నాయి కదా, మన పొరపాట్లు ఉన్నాయి కదా. ఎవరు పోలే బెత్లెహేము నుండి మోయాబుకు, ఈమె కొత్త పోయింది, భర్తను తీసుకొని కుమారుని తీసుకొని పోయింది. అంత మాత్రం కాకుండా దేవుని నమ్మని కోడలను తెచ్చుకోయింది తన కుమారులకు. అవునా? అన్ని తన చేస్తుంది కానీ మన నిందనేమో దేవుని మీద. చేసేదంతా తప్పు, దేవుని మీద నింద మోపడం. చేసేదంతా తిరుగుబాటు, దేవుని మీద నింద మోపడం. ఎట్లయితుంది? చేసింది నువ్వే కానీ దేవుడు నాకు విరోధి అయ్యాడు. చేసింది నువ్వే దుఃఖపడుతున్నావు, ఆయన మీద ఎందుకు మోపాలి దాన్ని? నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ భర్త చచ్చిపోయినాడు, నీ 2 కుమారులు చనిపోయినారు, రిక్తురాలుగా వచ్చినావు, నువ్వే కారకురాలవు, దేవుడు కాదు కదా. కాబట్టి దేవుడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు అనేది గుర్తుపెట్టుకొని, దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు, సమాజబడి తిరిగి లేచినాడు నీ కోసం, మనందరి కోసం. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో బలపడదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి, అనేకుల హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.